శ్రీ గురుభ్యో నమః. నా పేరు నరహరి శర్మ. ఈ గుడిలో ముఖ్యార్చగా పనిచేస్తున్నాను. కార్తీక మాసం అంటే కార్తీక దామోదరుడు అంటే ఇటు శివకేశవులకు కూడా ముఖ్యంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రత్యేకంగా శివుడికైతే ఇంకా ఎక్కువ అనుకోండి. ఈ కార్తీక మాసంలో మనం దీపదానాలు చేసినా ఏ దానం చేసినా కూడా చాలా పుణ్యం వస్తుందని చెప్పి. ఎందుకంటే కార్తీక మాసం ఇప్పుడు ఏకాదశి ఉన్నదనుకోండి, ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు తొందరగా దానాలు చేసి భోంచేసుకుంటే ఏకాదశి ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేకంగా అయితే శివుడికి అభిషేకాలు, అర్చనలు, నోములు, వ్రతాలు ఏవి చేసుకున్నా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టము. అదే విష్ణు స్వరూపాన్ని కూడా శనివారాలు, ఏకాదశి, బుధవారము ఈ రోజులలో కార్తీక మాసంలో ఇటు విష్ణు స్వరూపాలకు కూడా తరముకి ఎంత శివకేశవులకు అంటే కార్తీక దామోదరుడు అంటే ఇటు శివుడు కేశవుడు అంటే ఇద్దరికి వస్తుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అని ఉంటుంది. జ్వాలాతోరణం అంటే చంద్రుడిని చూసి దీపాలు వెలిగించుకునేది ఉంటుంది. అంటే స్వామి అంటే చంద్రుడు అంటే మన స్వామికి శివుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, చంద్రుడికి శివుడికి. కాబట్టి జ్వాలాతోరణం అంటే మనకు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు నక్షత్రాన్ని బట్టి ఆ రోజు మనం మాసంగా నిర్ణయిస్తాం. అంటే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటుంది? కృత్తికా నక్షత్రం ఉంటుంది. కృత్తికా నక్షత్రం అంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి నాడు ఉండే మాసాన్ని బట్టి మనకు నక్షత్రాన్ని బట్టి మాసం. అంటే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీకం. అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు? రవి అంటే మనకు అగ్నికి సంబంధం. అందుగురించే మనకు ఈ దీపాలు వెలిగించుకోవడం కానీ ఇదంతా చాలా ప్రాముఖ్యత. దీపం అంటే మళ్ళీ లక్ష్మీ స్వరూపం కిందకి వస్తుంది. అంటే ప్రతి ఇంట్లో దీపం ఉండాలని అంటది కదా. దీపం ఉంటే లక్ష్మి అంటే మనకు దీపదానాలు చేసుకున్నా, ఈ ఉసిరికి దీపాలు చేసుకున్నా అంటే లక్ష్మీ కటాక్షము, శివ కటాక్షము. ఉసిరి దీపాలు అంటే మళ్ళీ విష్ణు స్వరూపానికి వస్తుంది. ఇటు విష్ణు కటాక్షము, విష్ణు స్వరూపానికి, శివ స్వరూపానికి, ఇటు లక్ష్మీ అమ్మవారికి అందరికి కూడా ఈ కార్తీక మాసం అంటే చాలా శ్రేష్టమైన మాసంగా మనం చెప్పబడుతుంది. శ్రీ గురుభ్యో నమః. నా పేరు నరహరి శర్మ. ఈ గుడిలో ముఖ్యార్చగా పనిచేస్తున్నాను. కార్తీక మాసం అంటే కార్తీక దామోదరుడు అంటే ఇటు శివకేశవులకు కూడా ముఖ్యంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రత్యేకంగా శివుడికైతే ఇంకా ఎక్కువ అనుకోండి. ఈ కార్తీక మాసంలో మనం దీపదానాలు చేసినా ఏ దానం చేసినా కూడా చాలా పుణ్యం వస్తుందని చెప్పి. ఎందుకంటే కార్తీక మాసం ఇప్పుడు ఏకాదశి ఉన్నదనుకోండి, ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు తొందరగా దానాలు చేసి భోంచేసుకుంటే ఏకాదశి ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేకంగా అయితే శివుడికి అభిషేకాలు, అర్చనలు, నోములు, వ్రతాలు ఏవి చేసుకున్నా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టము. అదే విష్ణు స్వరూపాన్ని కూడా శనివారాలు, ఏకాదశి, బుధవారము ఈ రోజులలో కార్తీక మాసంలో ఇటు విష్ణు స్వరూపాలకు కూడా తరముకి ఎంత శివకేశవులకు అంటే కార్తీక దామోదరుడు అంటే ఇటు శివుడు కేశవుడు అంటే ఇద్దరికి వస్తుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అని ఉంటుంది. జ్వాలాతోరణం అంటే చంద్రుడిని చూసి దీపాలు వెలిగించుకునేది ఉంటుంది. అంటే స్వామి అంటే చంద్రుడు అంటే మన స్వామికి శివుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, చంద్రుడికి శివుడికి. కాబట్టి జ్వాలాతోరణం అంటే మనకు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు నక్షత్రాన్ని బట్టి ఆ రోజు మనం మాసంగా నిర్ణయిస్తాం. అంటే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటుంది? కృత్తికా నక్షత్రం ఉంటుంది. కృత్తికా నక్షత్రం అంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి నాడు ఉండే మాసాన్ని బట్టి మనకు నక్షత్రాన్ని బట్టి మాసం. అంటే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీకం. అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు? రవి అంటే మనకు అగ్నికి సంబంధం. అందుగురించే మనకు ఈ దీపాలు వెలిగించుకోవడం కానీ ఇదంతా చాలా ప్రాముఖ్యత. దీపం అంటే మళ్ళీ లక్ష్మీ స్వరూపం కిందకి వస్తుంది. అంటే ప్రతి ఇంట్లో దీపం ఉండాలని అంటది కదా. దీపం ఉంటే లక్ష్మి అంటే మనకు దీపదానాలు చేసుకున్నా, ఈ ఉసిరికి దీపాలు చేసుకున్నా అంటే లక్ష్మీ కటాక్షము, శివ కటాక్షము. ఉసిరి దీపాలు అంటే మళ్ళీ విష్ణు స్వరూపానికి వస్తుంది. ఇటు విష్ణు కటాక్షము, విష్ణు స్వరూపానికి, శివ స్వరూపానికి, ఇటు లక్ష్మీ అమ్మవారికి అందరికి కూడా ఈ కార్తీక మాసం అంటే చాలా శ్రేష్టమైన మాసంగా మనం చెప్పబడుతుంది.